హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 17th May 2024. ఫ్రెండ్స్, మనకు టైం 1:01 అవుతుంది. మనకు అదానీ ఎంటర్ప్రైజెస్లో బయింగ్ ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. సో అదానీ ఎంటర్ప్రైజెస్ మే ఫ్యూచర్కి మనం బై చేద్దాం. ఈ గ్రీన్ లైన్ బయింగ్ లెవెల్, రెడ్ లైన్ స్టాప్ లాస్ లెవెల్ అండ్ బ్లూ లైన్స్ రెండు ఉన్నాయి. మనకు 2 టార్గెట్స్ ఉన్నాయి. సో అవి టార్గెట్ ప్రైస్ అన్నమాట. సో బై ఇప్పుడు మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గరే మనకు యాక్టివేట్ అయింది ఫ్రెండ్స్. సో 3058 దగ్గర మనం బై చేసాము. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ బై చేస్తున్నాం, 3058. సో స్టాప్ లాస్ చూసినట్టయితే 3054, 3054, జస్ట్ 4 రూపీస్ రిస్క్ ఉంది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఒకసారి చూసినట్టయితే కనుక మనకు 3076, 3076 టార్గెట్ ఉంది, విచ్ మీన్స్ 18 రూపీస్ రివార్డ్ ఫ్రెండ్స్, 18 రూపీస్. సో 1:4.5 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్. ఇది ఫస్ట్ టార్గెట్ కొరకే. సెకండ్ టార్గెట్ ఉంది కానీ మనకు అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ 1:4.5 టార్గెట్ ఉంది ఇక్కడ. సో లెట్స్ లుక్ ఫర్ ఓన్లీ ద ఫస్ట్ టార్గెట్. ఓకే, సో అప్డేట్ చేస్తాను, చూస్తున్నాను. మార్కెట్ అయితే ప్రస్తుతానికి మన లెవెల్ కన్నా కిందికి వెళ్ళింది. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 1:17 అవుతుంది. చూడొచ్చు, 3067 రూపాయల దగ్గర మనకు స్టాక్ ట్రేడ్ చేస్తుంది ఫ్యూచర్స్. సో ఆల్మోస్ట్ మనము ఎంత 67 అంటే 8 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాము ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన స్టాప్ లాస్ను ట్రేల్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం ప్రాఫిట్లోకి ఎంటర్ అయ్యాము. మన లెవెల్ నుంచి కాస్త కిందికి వెళ్ళినప్పటికీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా మళ్ళీ మన ఫేవర్గా స్టాక్ మూవ్ అయ్యింది. సో మనం ప్రాపర్ రైట్ లొకేషన్లో మన స్టాప్ లాస్ మెన్షన్ చేసాము, మన స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం మన స్టాప్ లాస్ను ట్రేల్ చేద్దాము. సో స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది అనేది ఒక హారిజెంటల్ లైన్ వేసి చూసుకుందాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా మన ఒరిజినల్ స్టాప్ లాస్ వచ్చేసి రెడ్ లైన్లో ఉంటుంది. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి మనము జనరల్గా ఎల్లో కలర్లో పెట్టుకుంటాము. ఇక్కడ ఫిక్స్ చేద్దాం. సారీ, గ్రీన్ కలర్ వచ్చింది, ఇది కాదు, చేసేద్దాం. సెలెక్ట్ ఎల్లో, 3056. సో 3056. ఇప్పుడు జస్ట్ మనము 2 రూపీస్ రిస్క్లో ఈ ట్రేడ్లో ఉంటున్నాం ఫ్రెండ్స్. ఎర్లియర్ మనకేంటంటే 4 రూపీస్ రిస్క్ ఉండేది. సో ఇప్పుడు 2 రూపీస్ రిస్క్లో ఈ ట్రేడ్ను మనం రైడ్ చేస్తున్నాము. 3056 దగ్గర మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకున్నాము. సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టార్గెట్ ఫ్రెండ్స్. అప్డేట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 2:07 అవుతుంది. స్టాక్ చూస్తే ఇప్పుడు మనకు 3069 దగ్గర ట్రేడ్ చేస్తుంది ఫ్రెండ్స్, 3069. సో ఆల్మోస్ట్ 11 రూపీస్ ప్రాఫిట్లో మనము ఉన్నాము. బట్ మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్ దొరకట్లేదు. మన ఎగ్జిస్టింగ్ ఎక్కడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నామో అక్కడే మనకి స్టిల్ మన స్టాప్ లాస్ ఉంటుంది. సో మన టార్గెట్ కొరకు మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే మనకు అంతా ఫేవర్గానే ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టార్గెట్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 2:52 అవుతుంది. మనకు మార్కెట్ కింద పడ్డది ఫ్రెండ్స్, బట్ మనం మన బయింగ్ లెవెల్ పైననే ఉంది. స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 4 రూపీస్. నో ప్రాబ్లమ్. సో వీ విల్ కంటిన్యూ అవర్ ట్రేడ్ అంటిల్ వీ గెట్ ద టార్గెట్ ఆర్ వీ ఫినిష్ ద టైం. సో 325 వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనకు ఏ రకమైన రిజల్ట్ వస్తుందో చూద్దాం. సో మా ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ చూసుకుంటే మాత్రం మనకు బలమైన ఇండికేటర్ దగ్గర నుంచి ఏదైతే వీవప్ ఉందో వీవప్ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టార్గెట్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టైం 3:19 అవుతుంది. సో ఆల్మోస్ట్ 3:20 అనుకోవచ్చు. సో 3072 దగ్గర ట్రేడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 3:25 వరకు, 3:25 నుంచి 3:28 మధ్యన మనం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనకి ఇంట్రాడే ట్రేడ్. సో బీ రెడీ టు ఎగ్జిట్ వెన్ ద ప్రైస్ హైక్స్ ఆర్ ప్రైస్ డ్రాప్స్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మనం మంచి ప్రాఫిట్ ఉన్నాం. 3074 వరకు వచ్చింది మన టార్గెట్. 3076 అయితే ఒక 2 రూపీస్ తక్కువలో ఉన్నాం. అవసరం ఉంటే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ 3:25 వరకు వెయిట్ చేద్దాం. 3:25 నుంచి 3:28 మధ్యన ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ మన టార్గెట్ వరకు అయితే వచ్చింది. ఇంకొక 2 రూపీస్ తక్కువ ఉంది, కానీ ఇక్కడ టైం లేదు కాబట్టి అసలు వెళ్ళిపోతే బెటరు. బట్ లెట్స్ సీ, ఆ టార్గెట్ కూడా వస్తుందేమో, 3076 కూడా వస్తుందేమో చూద్దాం. ఫ్లక్చుయేషన్ అయితే స్టార్ట్ అయింది.
అండ్ లాస్ట్ మూమెంట్లో క్లోజింగ్ మూమెంట్లో కొంచెం ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎగ్జిట్ అయితే బెటరు. 3070 లాస్ట్ మనం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 3070 కంటే కిందికి వెళ్తే మనం ఉండము. సో లెట్స్ ప్లేస్ ద ఆర్డర్ 3070. ఒకవేళ పైకి వెళ్ళిన ఆర్డర్ ఈ 3070 క్యాన్సిల్ చేసుకుని పైకి వెళ్ళిన లాభాన్ని తీసుకుందాం. కిందికి వస్తే 3070 దగ్గర ఎగ్జిట్ అయిపోతాం ఫ్రెండ్స్. సో 3070 టార్గెట్ ఫిక్స్ చేసుకుందాం. ఓకేనా? సో 3070 పట్టుకున్నా కూడా 3058 దగ్గర మనం బై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 12 రూపీస్ మనం ప్రాఫిట్లో ఉంటాం ఫ్రెండ్స్. 12 రూపీస్. సో చూద్దాం, వీడియోని కొంచెం స్పీడప్ చేస్తాను. లెట్స్ సీ ఏం జరుగుతుందో. మనం ఫిక్స్ చేసుకున్న 3076 వరకు వెళ్తుందా? ఇప్పుడు ఎలాగో మనం అక్కడ టార్గెట్ పెట్టుకోలేదు, 3070 దగ్గర టార్గెట్ పెట్టుకున్నాము. మనకు 3070 వస్తుందా, 3076 ఇస్తుందా అనేది మనకు టైం చెబుతుంది. టైం దగ్గర 3:21 అవుతుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, 3:21 అవుతుంది టైం. ఇంకా 4 మినిట్స్ తర్వాత మనకు ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం అప్పటి వరకు ఒకసారి అనాలిసిస్ చూద్దాం. మనం బై చేసుకున్న లెవెల్ ఇది. దానికి ఇండికేషన్ రెక్టాంగిల్ డ్రా చేశాను. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అక్కడ బై చేసుకున్న తర్వాత కాస్త మార్కెట్ కిందికి వెళ్ళింది. ఆ తర్వాత మన స్టాప్ లాస్ పైన ఉంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మనకు టార్గెట్ వచ్చింది, మళ్ళీ కిందికి టార్గెట్ అంటే ఇవ్వలేదు కానీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో 3070 దగ్గర ప్రస్తుతానికి అయితే మనం ఎగ్జిట్ అవ్వడానికి సిస్టంలో ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టుకున్నాం. 3076 వస్తుందేమో అని ఆశపడుతున్నాం. ఒకవేళ తిరిగి డౌన్ సైడ్ వస్తే మాత్రం 3070 మినిమం 12 పాయింట్స్ అయితే మనం బుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎటు వచ్చి ఈ ట్రేడ్లో ఈ స్టాక్లో మనం 12 రూపాయల వరకు అయితే మినిమంగా బుక్ చేసుకుంటున్నాం. మ్యాక్సిమం ఎంత వస్తుంది అనేది మనకు ఈ చార్ట్ మూమెంట్ చెప్తుంది. సో 3076 మన ఒరిజినల్ టార్గెట్ అయితే 3070 దగ్గర మన టార్గెట్కి 6 రూపీస్ తక్కువలో మనము ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. 3070 ఫిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, తర్వాత ఏంటంటే 3070 అనుకున్నా కూడా మనకు మచ్ బెటర్ టార్గెట్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మనం 3058 దగ్గర బై చేయడం జరిగింది. 12 రూపీస్, 4 రూపీస్ రిస్క్లో 12 రూపీస్ రివార్డ్ కోసం పనిచేస్తాం. అంటే 1:3 ట్రేడ్ అయ్యింది ఈవెన్ 3070 అయినా కూడా. సో డో వరీ, సూపర్ రిజల్ట్ 1:3 అనేది కూడా. సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టైం. 3:23 అవుతుంది ఇప్పుడు. వీడియో కొంచెం స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాను ఎడిటింగ్లో, బట్ ప్రస్తుతానికైతే నడుస్తున్నది ఎందుకంటే టైం దగ్గర ఉంది కాబట్టి. 3074, 3072 సంథింగ్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గివ్ us. ఏం జరుగుతుంది? 3071 దగ్గర ఉన్నది. ఇంకొక 1 రూపీ కిందికి వెళ్తే మన సిస్టంలో మనం ప్లేస్ చేసుకున్న ఆర్డర్ బుక్ చేసేస్తుంది మనకు. 3:24 అవుతుంది టైం. యా 3070 బుక్డ్ ఫ్రెండ్స్. సో 3070 దగ్గర మనకు బుక్ అయిపోయింది. సో 12 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు 3:24 అవుతుంది టైం. ఇంకా 6 మినిట్స్ ఉంది, కానీ 3:28 వరకే మనం ఇంట్రాడే ట్రేడ్స్ అన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో 3070 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకేనా? 12 రూపాయల ప్రాఫిట్లో ఈ ట్రేడ్ మనం ముగించుకున్నాము. 300 లాట్ సైజ్ అయితే 3600 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. గ్రేట్, గుడ్. ఇప్పుడు అది పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 3070 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. రికార్డింగ్ మాత్రం కంటిన్యూ పెడతాను, చూడండి. మళ్ళీ పైకి వెళ్ళింది కానీ మనం ఆల్రెడీ బుక్ అయిపోయాము. సో ఐ డోంట్ వాంట్ టు క్రెడిట్ దిస్ మూమెంట్. నేను జెన్యున్గా మీకు వీడియో చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి 3070 దగ్గర మాత్రమే మనం ఎగ్జిట్ అయిపోయాం. ఓకేనా? 3074 వరకు వెళ్ళింది, అక్కడ మనం ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే మన టార్గెట్ 3076 కాబట్టి 76కి వస్తేనే ఎగ్జిట్ అవుతాం అనుకున్నాము ఆ సమయంలో. ఇప్పుడు 3075 వరకు వచ్చింది, చూడొచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరకు వచ్చింది. బట్ దీన్ని నేను
మీకు చెప్పదలుచుకోలేదు. మనం 3070 దగ్గర ఎగ్జిట్ అయిపోయాము. 3:25 అవుతుంది టైము. టార్గెట్ కి కొద్ది దూరంలో, ఆల్మోస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్ ద టార్గెట్. సో అనాలిసిస్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మన పాయింట్ కాదు. మనము ఏవైతే లెవెల్స్ ప్రీ డిఫైన్ చేసుకున్నామో, లైక్ బయింగ్ లెవెల్, స్టాప్ లాస్ లెవెల్ అండ్ టార్గెట్ లెవెల్, అవి ప్రాపర్గా రెస్పెక్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇదంతా ఎందువల్ల సాధ్యమవుతుంది అంటే, మనం పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేసి లెవెల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో లెవెల్స్ ఆర్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ హియర్. 3:26. వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్, మీరు దీన్ని స్పీడప్ చేస్తాను, డోంట్ వరీ. బట్ చూడండి, ఫ్రెండ్స్ నా ట్రేడ్ విధానం కానీ నా అనాలిసిస్ కానీ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో నా ఛానల్ గురించి డిస్కస్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. పర్సనల్గా మీకు ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే చార్ట్ ట్రేడింగ్లో కావచ్చు, ఎందులోనైనా కావచ్చు, తెలుగు వారిగా నేను మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్గా ఏంటంటే, నేను తెలుగు వారికి హెల్ప్ చేద్దామన్న ఏకైక కాన్సెప్ట్తో, ఏకైక మోటోతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. 3070 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోయాం, 12 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నట్టుగా మన తెలుగు వారు చాలామంది చార్ట్ అనాలిసిస్, చార్ట్ ట్రేడింగ్ తెలియకుండానే స్టాక్ మార్కెట్లకు ఎంటర్ అవుతున్నారు. కొందరు డబ్బులు గెయిన్ చేసుకున్నా కూడా 1-2 ప్రయత్నాల్లో మాత్రం గెయిన్ చేసుకుంటున్నారు. బట్ కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవట్లేదు. బై బికాస్ దే డోంట్ నో హౌ టు రీడ్ ద చార్ట్స్ అండ్ దే డోంట్ నో హౌ టు అప్లై ద అనాలిసిస్. సో స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్యాంబ్లింగ్ ఫ్రెండ్స్, ఇట్స్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ బిజినెస్ ఫ్రెండ్స్. మనం ఏదైనా బిజినెస్ చేసి ఏదైనా ప్రోడక్ట్ను మనం తెచ్చుకున్న రేట్ కంటే ఎక్కువ అమ్ముకుంటేనే మన బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనం మార్కెట్లో కూడా మనం బై చేసిన లెవెల్కు పైననే మనము అమ్ముకునే ప్రయత్నం చేయాలి. అలా పెరిగే అవకాశం ఉన్న వాటిలో మాత్రమే ట్రేడ్ చేయాలి. అదంతా చేయాలంటే స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నేర్చుకున్న తర్వాత ఎర్నింగ్ గురించి ఆలోచించండి. లర్న్ ఫస్ట్, ఎర్న్ నెక్స్ట్. బట్ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ అనగానే ఏదో అకౌంట్ ఓపెన్ చేయడం, బ్యాంకులో నుండి డబ్బులు తెచ్చుకోవడము, ఇందులో పెట్టడము, 1-2 ట్రేడ్స్లో సక్సెస్ కానీ ఇంకా మరిన్ని డబ్బులు తెచ్చి ఓవర్గా ఆశపడి డబ్బులు పెట్టుకోవడం, ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. తప్పకుండా స్టాక్ మార్కెట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మార్కెట్కి ఇచ్చుకుంటే మనము సమీప కాలంలో మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండము. తప్పకుండా కొన్ని లెవెల్స్ అనేవి ఫిక్స్ చేసుకుని ఆ లెవెల్స్ను రెస్పెక్ట్ చేస్తూ మనము ట్రేడ్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మన మార్కెట్లో మనం చేసిన అనాలిసిస్ మిస్టేక్ జరగచ్చు, దట్స్ వెరీ కామన్. లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ట్రేడ్. బట్ మనకు రిజల్ట్ అనేది, అవుట్పుట్ ఎలా ఉండాలి, నేను మీకు గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఏదైనా మనకు ట్రేడ్ తీసుకున్నప్పుడు 5 రకాల రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. దాని గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఏదైనా ట్రేడ్లో మనకు స్మాల్ లాస్, స్మాల్ ప్రాఫిట్, బిగ్ లాస్, బిగ్ ప్రాఫిట్, నో లాస్, నో ప్రాఫిట్ అనే 5 రకాల రిజల్ట్స్ వస్తాయి. సో ఇందులో మనకు బిగ్ లాస్ అనే ఒక రిజల్ట్ తప్ప మిగతా అన్ని మనకు అనుకూలమైనవే. కాబట్టి ఆ ఒక్క బిగ్ లాస్ని తప్పించుకుంటే మనం మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండగలుగుతాం, డబ్బులు సంపాదించగలుగుతాం ఫ్రెండ్స్. అందుకని లెవెల్స్ ముందే ప్రీ డిఫైన్ చేసుకుని ట్రేడ్లోకి ఎంటర్ అవ్వండి. Friends, thanks for watching, and if you don't subscribe until now, please subscribe my channel friends. Thank you. Bye bye. Jai Hind.